హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. చాలా డేస్ తర్వాత మా హస్బెండ్ బయటకు తీసుకెళ్తాను, టైం ఉంది పద అంటే సంతోషంగా వెళ్ళి ఎన్ని తీసుకొచ్చానంటే ఈరోజు వీడియో చూస్తే మీకు కొన్ని కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. ఎప్పుడు రెగ్యులర్ షాపింగ్ ఐటమ్స్ కాకుండా ఈరోజు నేను కొన్ని తీసుకునే ఎక్స్ట్రా గ్రాసరీస్ కూడా ఉంటాయి. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమేమి తెచ్చానో మీకు అన్నీ తెలుస్తాయి. డెఫినెట్గా మీకు కూడా యూస్ అవుతాయి. ఇవైతే నేను నర్సరీకి వెళ్ళిన చోట చెట్టు ఉంటే ఒక చోట చూసి అవన్నీ కూడా కోసుకొని తెచ్చుకున్నాను. మనం వాళ్ళని అడిగి ఎందుకంటే చాటుగా తీసుకుని పడే టెన్షన్ కంటే కూడా డైరెక్ట్గా అడగడం బెస్ట్ కదా. సో చెట్టుకు బాగా ఉన్నాయన్నమాట. సో తీసుకోవచ్చా అని అడిగితే వాళ్ళు సరే ఓకే అన్నారు. ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా కోసుకొని తీసుకొచ్చాను. ఇవి మీరు ఏమని పిలుస్తారు, వీటితో మీరైతే ఏం చేస్తారనేది నాతో కామెంట్స్లో చెప్పండి. నేను యూస్ చేసినప్పుడు డెఫినెట్గా మీతోటి వ్లాగ్స్లో షేర్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయటకు వెళ్ళే ముందే దోశ వేసాము, తిన్నాము, అయిపోయింది. ఇంకా వంట చేయాలి. ఇప్పుడే ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. మేము వెళ్ళడమే లేటుగా వెళ్ళాంలేండి. వాళ్ళు చెప్పడమే ఎక్కువ మనకి, సరే నాకు టైం ఉందని. ఇంకా ఆ టైంలో వంట చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని పెట్టుకుంటే ఈ లోపల మళ్ళీ ఏదైనా వర్క్ పడిందంటే సరే ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకోసారి వెళ్దామంటారు. అందుకని చెప్పి చెప్పిందే తడవగా టక్మని రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. ఒక్క వస్తువుకని వెళ్ళి 10 వస్తువులు కొనుక్కొస్తాము. నేను ఎక్కువ అనుకునేది అసలు ఆన్లైన్ షాపింగే బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఎంత అవసరమో అంతవరకే కొంటాము, కొని తెచ్చుకుంటాం. అదే ఇక్కడికి వెళ్ళామనుకోండి, అవి వాడమో పక్కన పెడితే ముందు చూసిన ఎలా తీసుకొచ్చుకోవాలనిపించి బోల్డంతా షాపింగ్ చేస్తాం అనిపిస్తుంది. కాకపోతే ఎంతైనా మనం వెళ్ళి చూసి షాప్లో ఇది అవసరం అని తెచ్చుకునే హ్యాపీనెస్ ముందు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి వాళ్ళు అలా తెచ్చి మన ఇంటి ముందు తెచ్చి ఇచ్చే దాని మీద అస్సలు అంత ఇది ఉండదు. అందులో ఇక్కడ వచ్చిన ఇంటి దగ్గర ఏంటంటే మాకు బ్లింకిట్ ఫెసిలిటీ ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు అవసరం ఈవెన్ దేవుడికి పూజ చేసుకోవడానికి కొబ్బరికాయ లేకపోయినా టక్మనే కొట్టుకు ఎక్కడికో పరిగెట్టి తెచ్చుకునే పని లేకుండా దాంట్లో ఆర్డర్ పెడితే చక్కగా తెచ్చి ఇంటి ముందే ఒక్క 20 నిమిషాల్లో వాళ్ళు తెచ్చే లోపల మనం రెడీ అయిపోయి ఇంటి పని చేసేసుకుంటే హ్యాపీగా పూజ చేసుకోవడానికి ఎంత బాగుందంటే బ్లింకిట్ సర్వీస్ ఉంది. అండ్ మిగతా కూడా ఉన్నాయిలేండి కొన్ని. నేనైతే బ్లింకిట్ వాడుతున్నాను. డైలీ బేసిస్ మనకు కావాల్సిన సరుకులు వాటికి బాగుంది. కాకపోతే ఎంతైనా ఊరికే ప్రతిదీ దాంట్లో తెచ్చుకోబుద్ధి కాదు కదా. సరే రమ్మన్నారు కదా అని చెప్పి ఎప్పటి నుంచో నాకు ఫోన్లో నోట్స్లో ఒక పక్కన రాసి పెట్టుకోవడం అలవాటు అనమాట. పెండింగ్ షాపింగ్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టేసి నాకు కొనాలి అని అనిపించినల్లా దాంట్లో రాసి సేవ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ ఫోన్ ఎప్పుడు క్యారీ చేస్తాను కదా వెళ్ళేటప్పుడు బయటికి. జస్ట్ అది ఓపెన్ చేసామా చూసుకున్నామా మొత్తం ఉన్నాయన్ని డబ్బులు వదిలించి కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను అనమాట. సో బై ద వే ఇక్కడైతే ఫస్ట్ తెచ్చిన సరుకుల్లో ఫస్ట్ అసలు వెళ్ళింది ఆవాల కోసం. ఆవాలతో పాటుగా నేను ఎన్ని తెచ్చానో మీరు చూస్తే అమ్మో మీరు ఆవాలకి వెళ్ళి ఇన్ని కొనుక్కొచ్చారా అంటారు. ఎందుకంటే తాలింపులో మనకి మెయిన్ వేయాల్సిన ఆ ఫస్ట్ 1-2 ఇంగ్రీడియంట్స్ ఆ కరివేపాకు లేకపోతే ఆ కూరే మనం ఏదో సరిగ్గా వండలేదేమన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పి ఆ ఆవాలు తీసుకొని ఫస్ట్ సరుకులు దాంట్లోంచి బయటకు తీశాను. ఇంకా ఇది నాన్ స్టిక్ కడాయి ఎందుకు పెట్టానంటే నేను ఆ బెండకాయ సరిగ్గా కుక్ అవ్వకపోతే నాకు అస్సలు నచ్చదు కూర. నాన్ స్టిక్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకో ఫస్ట్ నుంచి బెండకాయ, దొండకాయ, ఆలుగడ్డ కూడా ఏంటంటే ఒట్టి ఫ్రై కాదు, మనం ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేస్తాం చూడండి. దీంట్లో చేస్తే చక్కగా ఎక్కువ హై ఫ్లేమ్ లేకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తాను. ఎంత బాగా వస్తుందంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. అసలు మొత్తం తినేవాళ్ళైతే ఒకళ్ళే తినేస్తారు, అంత టేస్ట్ అయితే బాగుంటుంది. దానికోసం ఒక కడాయి మాత్రం పక్కన పెట్టుకొని ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను. అవసరాన్ని బట్టి దాన్ని యూజ్ చేసుకుంటాము. నా దగ్గర చాలానే ఉన్నాయి, కానీ మిగతా వాటికి ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న స్టీల్ కుక్వేర్ సరిపోతుంది కాబట్టి ఇది ఎమర్జెన్సీ కాదు, అవసరమైనప్పుడు వాడడానికి ఒకటి హ్యాండీగా రెడీగానే ఉంచుకుంటాను. అండ్ మీకు చెప్పాను కదా, ఇండస్ వ్యాలీ నుంచి తీసుకోండి. మొర్లా స్వప్న అనే కోడ్ అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటుంది. యూస్ చేస్తే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. ఏదో ఒక నెలలో ప్లాన్ చేసుకోండి. నేను మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్లాన్ చేస్తే ఇప్పటికీ మొత్తం ఇంట్లో ఒక సత్తు ప్లేట్ మాత్రం ఉంది అంతే. మొత్తం అన్నీ క్లియర్ చేస్తాయి. ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు తీసేయకుండా ఉంచుకోవాలి అని అనిపించిన వాటిని కూడా తీసేసి పక్కన పెట్టేసేసి అన్నీ క్లియర్ చేసేసాను. ఆ ప్లేట్ ఒకటి ఏంటంటే అది మా మమ్మీ ఇచ్చింది కాబట్టి దాన్ని అన్నీ మా మమ్మీ ఇచ్చినవే, కానీ ఎందుకో సరేలే కానీ ఇంకొక 3 సంవత్సరాలు వచ్చి తర్వాత ఖాళీ చేసేటప్పుడు ఇవ్వచ్చులే అన్నట్టుగా అనుకున్నానో ఏమో. అదొక్కటైతే ఉంచాను నేను. అల్యూమినియం అదొక్కటి తప్ప మా ఇంట్లో వేరేటి అస్సలు ఏమీ లేవు. ఉంటే ఇదిగోండి ఈ నాన్ స్టిక్
నిజం చెప్తున్నాను, నా దగ్గర ఉన్న నాన్ స్టిక్ ఇంతవరకు నేను నా ఛానల్ బిగిన్ నుంచి వాడినవి ఒక్కటి కూడా కోటింగ్ పోలేదు. అన్నీ మంచిగానే ఉన్నాయి. అలాగే జాగ్రత్తగానే వాడుతూ వచ్చాననమాట. కొంచెం కేర్‌ఫుల్‌గానే యూజ్ చేస్తాను ఏవైనా అప్లయెన్సెస్. అండ్ బై ద వే ఈరోజు మీకు చాలా మంచివి చెప్తానని కదా! దీనికి గల కారణం ఫస్ట్ చెప్తాను. సో దట్ మీకు కమింగ్ వ్లాగ్స్‌లో మీరు మంచివి చూడొచ్చు అనే ఫీలింగ్ ఎందుకొస్తదో కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు డైట్ అంటే ఏదో వెయిట్ తగ్గడానికి అన్నట్టు అనుకోకండి. ఆహారం తీసుకునే విధానం అనేది కొంచెం మార్చుకోవాలి. ఎందుకు, ఏంటి అన్నీ అడగకండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ మన పర్సనల్‌గా మన జీవితాల్లో జరిగేవన్నీ కూడా మరీ యూట్యూబ్‌లో చెప్తే బాగోదు. కాకపోతే నేనేమైతే మార్చుకోవాలనుకున్నానో వాటికి సంబంధించి నేను చేసుకునే రెసిపీస్ అన్నీ మీకు షేర్ చేస్తా. ఇంతవరకు మేబీ అట్లా షేర్ చేసి ఉండకపోవచ్చు. అంటే ఎప్పుడూ ఉండే రెగ్యులర్ అన్నం, కూర, పప్పులు తప్పితే కొంచెం కొత్తగా ఇప్పుడు మీకు మొన్న 2, 3 సార్లు నుంచి పెసరట్టు చూయించాను. నట్స్, సీడ్స్ వేసి నానబెట్టుకోవడం. అంతకుముందు ఎప్పుడైనా చూయించానా పాత వాటిలో చూడండి. పెసరట్టు అంటే ఏముంది, మామూలుగా పెసలు నానబోస్తాం. కొంచెం బియ్యం నానబేసి అవి కడుక్కొని రెండిట్లో కాస్త అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసి వేసుకుంటాం. వాటికి కాస్త మోడిఫైడ్ వర్షను మనం ఏంటి అనేవి ఈ రోజుల్లో ఎలా వేసుకుంటున్నామో అలా నేను చేసే ప్రతి ఒక్క దాంట్లో రీసెంట్‌గా బ్రెడ్ చేశాను. మీరు బ్రెడ్ కూడా చేయండి అన్నారు. ఓకే. దాని తర్వాత నేను మళ్ళీ వీట్ బ్రెడ్ చేశా. అది వీట్ అంటే గోధుమ పిండి అవ్వడం వల్ల ఏమో కొంచెం గట్టిగా అనిపించింది. అది ఇంకా ఉందిలేండి ఇంట్లో. నేనేంటంటే చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇక్కడ మీకు కొన్ని సామాన్లు చూపిస్తున్నా తెలిసినవే. అయితే అది అయిపోవాలి. అది అయిపోయాక మళ్ళీ బ్రెడ్ చేస్తాను. నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇగోండి మన సరుకుల లిస్ట్ వచ్చేసింది. దూరం నుంచి చూపిస్తే కనిపిస్తుందో లేదో మీకు అని చెప్పి కెమెరా దగ్గరకు పెట్టా. ఫస్ట్ టైము బ్లాక్ రైస్, ఇదొచ్చేసి ఎర్ర అటుకులు. ఇవేంటో బీన్స్ అంట. ఈ బీన్స్ ఇవంతా ఎక్కడి నుంచి వచ్చిన ఐడియా అంటే ఎక్కువగా నాకు కొరియా, చైనా వాళ్ళ ఛానల్స్ చూస్తూ ఉంటాను. నాకు బాగా ఇష్టం. వాళ్ళు నాన్ వెజ్ చేసేది ఒక్కటే భరించలేను, కానీ మిగతా అన్నీ కూడా నాకు వాళ్ళ హెల్దీ వే ఆఫ్ కుకింగ్ నచ్చుతుంది. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ బీన్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏంటంటే తింటే గుగ్గిళ్ళలాగో లేదంటే ఏదో కూరలాగానో చేస్తాము. అండ్ ఈ గోధుమలు కూడా ఏంటంటే మనం ఇప్పుడు నర్సరీకి వెళ్ళామన్నాం కదా, గోధుమ గడ్డి పెంచడం కోసం తెచ్చాను. అండ్ ఈ జొన్నలు కూడా 1, 2, 3 సార్లు నాకు జొన్న అన్నం వండడం అలవాటయింది. సో టేస్ట్ బాగుంది. అంటే రోజు తినలేము, బట్ వారంలో 1 లేదా 2 సార్లు తినాలనిపించినప్పుడు యాడ్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి దేవుడి ప్రసాదంకి బాగున్నాయని చెప్పి తీసుకున్నాను. యూజువల్గా డ్రై ఫ్రూట్స్ పెడతా ఉంటాను, కానీ బెల్లం కూడా బాగుంటుంది కదా దేవుడి ప్రసాదానికి, ఎప్పుడైనా ఉంచుకోవచ్చు. కాబట్టి పెద్ద ప్యాకెట్ కాకుండా చిన్న చిన్నవి తీసుకుంటే ఒకటి ఓపెన్ చేసి ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకుని ఇంకోటి అయ్యాక ఇంకొకటి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్కి ఏం కొరవలేదు కాబట్టి చక్కగా స్టవ్ పైన ఉన్న పక్కన ఉన్న ఒక షెల్ఫ్ ఖాళీగా ఉంది, దాంట్లో పెట్టేసాను అన్ని సరుకులు. ఎన్ని చూసినా స్టీల్ సామాన్ చూస్తే కొనాలనిపిస్తుంది కాబట్టి అవసరం ఉందా లేదా, కానీ ఒక 20 రూపాయలే కదా, ఎన్ని కొనుక్కు తినట్లేదు అని చెప్పి ఈ స్టీల్ డబ్బా ఒకటి కొన్నా. మా హస్బెండ్కి ఏదైనా చట్నీయో నట్సో ఏదో ఒకటి వేసి ఇవ్వచ్చు కదా అన్నట్టుగా పడి ఉంటుంది. అని ఇంకా ఇవి వచ్చేసి రెడ్ రైస్. ఇందాక మీకు బ్లాక్ రైస్ చూపించాను కదా, ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ, కాకపోతే దోశ అనేది ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి తీసుకొచ్చాను. ఇంక ఈ అలసందలు, ఎర్ర అలసందలు, తెల్ల అలసందలు, ఈ పెసరపప్పు, ఇవన్నీ నేను ఇందాక చెప్పిన బీన్స్ కేటగిరీ అనమాట. సో ఈ బీన్స్ని వాళ్ళు డిఫరెంట్గా ఎలా యూస్ చేస్తున్నారు అనేది నాకు నచ్చింది. నేను తినగలనో లేదో తెలీదు, బట్ చేయడంలో తప్పలేదు కదా. మనం తినలేకపోతే మన పద్ధతిలోనే ఉడకబెట్టుకొని గుగ్గిలు చేసుకొని తింటాము. తినగలిగితే వాళ్ళు చూపించిన పద్ధతిలో తింటాం. వాళ్ళు చూపించేవి ఏంటంటే ఎక్కువ స్పైస్ లేకుండా నార్మల్గా ఉంటాయి. మనం ఏంటంటే అయితే తడక బాగా నూనె పడాలి, కొంచెం ఉప్పు, కారాలు, ఉల్లిపాయలు పడాలి, లేదు అంటే కూరల్లాగా చేయాలి. కానీ వాళ్ళ మెథడ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అలా ఆలోచించి ఫస్ట్ టైంగా కొన్ని కొత్త సరుకులు అయితే తీసుకొచ్చాను. అండ్ ఈ ఆవాల్లో శనగపప్పు కలిసింది. అవి ఎందుకు కలిపారో మరి తెలీదు. సరేలే అని చెప్పి ఇక పక్కన పెట్టా. ఇంకా ఈ కొత్తిమీర, పుదీనా అండ్ ఇవి నార్మలే. మన 3 సంవత్సరాల నుంచి ఆలోచిస్తూ మొక్కలు పెంచుకోవట్లేదని పడిన బాధ ఈ ఇంట్లో కొంచెం తీరబోతుంది. అదేంటి, ఏమేమి తీసుకొచ్చాను అంటే మీకు లాస్ట్లో చూపిస్తాను, వీడియో చివరిలో చూడండి. నేను కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను అనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. పాట్స్ అయితే ఎప్పుడో తెచ్చా, మీరు నమ్మరు. 2 వారాల క్రితం నుంచి మాకు ఇంట్లో టీవీ స్టాండ్ దగ్గర పడి ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ బిజీగా ఉన్నారు.
సో దానివల్ల దాంట్లోకి మట్టి వేయడానికి మట్టి లేదు. ఎప్పుడు దొరికితే అప్పుడు గ్రాబ్ చేసినట్టుగా గ్రాబ్ ద డీల్ అంటారు చూడండి అట్లా. ఈరోజు ఖాళీ ఉన్నానంటే జలపాత చలో అని చెప్పేసి లాక్కెళ్ళి కావాల్సినవి తెచ్చేసి అలా పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఇంకొక ఐటెం అడుగుతున్నాను. అది రోడ్ సైడ్ పెట్టే ఐటెం అనమాట. మీరేమైనా గెస్ చేస్తే చెప్పండి. ఇన్ని ఉన్నాయి కదా మా ఇంట్లో, ఇంకా రోడ్ సైడ్ ఏది నేను కొనాలనుకుంటున్నాను అనేది మీరు కొంచెం ఆలోచిస్తే అది కిచెన్ ఐటమే. ఐడియా ఉంటే చెప్పండి. అది ఎప్పటి నుంచో ఉంది. మా మమ్మీ దగ్గర ఉంది, తెచ్చుకుంటా అంటే అది తెచ్చుకోకూడదు అందనమాట. అంటే ఫస్ట్ ఇస్తానంది. ఇస్తా అన్నప్పుడు నేను తెచ్చుకోలేదు. సరే తీసుకెళ్ళచ్చులే అని. తర్వాత నాకు తీసుకెళ్ళాలనుకున్న టైంకి మా అమ్మకి ఎవరో చెప్పారు ఇవ్వకూడదని. అందుకని అది అక్కడే ఆగిపోయింది, వాడినా వాడకపోయినా. సో అది నేను కొనుక్కోవాలని అనుకుంటున్నాను. అండ్ రోడ్ సైడ్ పక్కన పెట్టారనమాట ఈ కీరాలు. కేజీ 20, 3 కేజీలు 50 అన్నారు. సరేలే అని చెప్పేసి ఒక 3 కేజీలు తెచ్చేసాను. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ కార్న్‌ఫ్లేక్స్ అసలు ఎంత బాగుంటాయంటే, మాది మైక్రోవేవ్ ప్రాబ్లం వచ్చిందండి. దాన్ని రిపేర్ చేపిస్తే ఈ కార్న్‌ఫ్లేక్స్ కానీ, వడియాలు కానీ, అప్పడాలు కానీ చాలా చక్కగా వస్తాయి. మనకి నూనె లేకుండా చేసుకోవచ్చు అనమాట. అది మెయిన్. కాస్త ఆయిల్ పైన చిలకరించేసి బాగా మిక్స్ చేసేసి చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి. ఆయిల్ లేకుండా కూడా వస్తాయి. కానీ ఎయిర్ ఫ్రైయర్లో అంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావట్లేదు. మేబీ ఇంకా ఎక్కువ టెంపరేచర్ పెడితే వస్తుందేమో. నా దాంట్లో అయితే 200కి దాటి రాదనమాట టెంపరేచరు. సో చూడాలి. మైక్రోవేవ్ చేస్తే ఇదిగో ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ మన ఆయిల్ ఫ్రీ స్నాకింగ్ అనమాట. నూనెలతోటి చేసిన స్నాక్స్ తినకుండా నోరు ఏదో ఒకటి క్రంచీగా తినాలంటే ఈ బఠానీలు, శనగలు ఎప్పుడు ఇంట్లో ఉండేలా చూసుకుంటాను. చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఇవి. అండ్ మన పానీపూరి ఎప్పుడన్నా చేసుకోవచ్చులే అని చెప్పి ఒక చిన్న ప్యాకెట్ కనపడితే తీసుకొచ్చాను. అదే చెప్తున్నా కదా, బయటకు వెళ్తే మనకు అవసరం లేని అన్నీ కూడా కొంటాం. ఎప్పుడు చేస్తామో తెలియదు కానీ తీసుకుని వస్తాం అనమాట. ఇంట్లో మాత్రం అన్నీ అప్డేటెడ్గా ఉంటాయి. అండ్ నాకు నచ్చిన వెజిటేబుల్స్ అండ్ నువ్వులు. ఇది కూడా ఇంతకుముందు తెలిసేది కాదు. ఈ కొరియన్ వీటిని చూసాక వాళ్ళు ప్రతి దాంట్లో వేస్తారు టాపింగ్స్. సో మనం కూడా ఇన్స్పైర్ అయ్యి రెగ్యులర్గా వాడాలి అని చెప్పేసి, దట్టు కాల్షియం బాగుంటుంది అంటారు కదా, తీసుకొచ్చాను. అండ్ ఇవి కొన్ని వెజిటేబుల్స్. సో మొత్తానికి ఇలాగా ఈసారి కొంచెం మోడిఫికేషన్తో రొటీన్కి భిన్నంగా ఉన్న సరుకులను అయితే తీసుకొచ్చాను. ఏమాత్రం బిల్ అయి ఉంటుందో గమనించి నాకు మీరు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ అందరూ 10,000 అన్నారు. అవునండి, 9,800 ఎంతో చిల్లర అయింది. రౌండ్ ఫిగర్ 10,000 అయింది లాస్ట్ టైం బిల్లు. ఈసారి కూడా గెస్ చేస్తే గెస్ చేయండి. నేను ఎస్ఆర్నో తప్పకుండా మీకు కామెంట్స్లో రిప్లై అయితే పెడతాను. ఇప్పుడైతే మీకు ఫస్ట్ షాపింగ్ కంటే ముందు వెళ్ళిన నర్సరీలో ఏం తీసుకున్నానో చూపిస్తాను. అన్నీ తీసుకొచ్చి బయట అయితే పెట్టాను. నెక్స్ట్ బ్లాగ్లో ఏం ప్లాంట్స్ తీసుకొచ్చాను ఏంటన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అదండి ఇవాళ సింపుల్ బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిహైండ్ ద సీన్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు స్టోరీస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మన వాట్సాప్ ఛానల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. హాయ్ మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. సో దట్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.